సైంటిస్టులు జెబ్రా ఫిష్ లో ఉన్న ఒక ఎబిలిటీని గుర్తించారు. ఆ ఎబిలిటీ వల్ల మన ఫ్యూచర్ లో నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళొచ్చట. మరియు మీరు ఎప్పుడైనా మూన్ బో గురించి విన్నారా? ఈ వీడియోలో ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అయితే ఉన్నాయి, కాబట్టి ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. అసలు ఈ సీజన్స్ ఎలా చేంజ్ అవుతాయి? చాలా మంది ఏమనుకుంటారంటే మన భూమి సూర్యునికి దగ్గరగా వెళ్ళినప్పుడు సమ్మర్ సీజన్ వస్తుంది, మరియు దూరంగా వచ్చినప్పుడు వింటర్ సీజన్ వస్తుందని అనుకుంటారు. కానీ అది తప్పు. నిజానికి మన భూమి 23.5 డిగ్రీస్ టిల్ట్ అయి ఉంటుంది మరియు ఎలిప్టికల్ షేప్ లో సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే మన భూమి సూర్యునికి దగ్గరగా వెళ్తుందో దాన్ని పెరిహీలియన్ అని అంటారు. మన భూమి కొంచెం టిల్ట్ అవడం వల్ల సన్ రైజెస్ అనేటివి మన భూమి మీద తక్కువ పడతాయి. అలా పడడం వల్ల వింటర్ సీజన్ అనేది ఏర్పడుతుంది. ఎప్పుడైతే భూమి సూర్యునికి దూరంగా వస్తుందో దీన్ని యాంఫిలియన్ అని అంటారు. అప్పుడు సన్ రైజెస్ అనేటివి భూమి మీద ఎక్కువగా పడతాయి. అలా ఎక్కువ సన్ రైజెస్ భూమి మీద పడడం ద్వారా అప్పుడు సమ్మర్ సీజన్ అనేది ఫామ్ అవుతుంది. మనకు తెలుసు మన కన్నీళ్ళు అనేటివి డైమండ్ షేప్ లో ఉంటాయని, కానీ చాలా మందికి తెలియదు ఏంటంటే వాటర్ డ్రాప్స్ కూడా అలా డైమండ్ షేప్ లోనే ఉంటాయని చాలా మంది అనుకుంటారు. కానీ నిజానికి వాటర్ డ్రాప్లెట్స్ బన్ షేప్ లో ఉంటాయట. మరి ఆ వాటర్ డ్రాప్లెట్స్ ఎందుకు అలా బన్ షేప్ లో ఉంటాయంటే సింపుల్ అండ్ ఈజీ ఆన్సరే ఎయిర్ రెసిస్టెన్స్. ఈ వాటర్ డ్రాప్లెట్స్ ఎలా పడతాయంటే క్లౌడ్స్ లో ఉన్న చిన్న చిన్న వాటర్ డ్రాప్లెట్స్ ఒకదానితో మరొకటి కలిసి హెవీగా మారుతాయి. అలా పెద్దగా అవడం వల్ల అవి చాలా స్పీడ్ తో క్లౌడ్స్ నుంచి కిందికి పడతాయి. అలా స్పీడ్ తో పడుతున్నప్పుడు ఎయిర్ వల్ల వాటర్ డ్రాప్లెట్ యొక్క బాటమ్ అనేది ఫ్లాట్ గా అవుతుంది మరియు వాటర్ డ్రాప్లెట్ యొక్క టాప్ అనేది కర్వ్ షేప్ లో అయిపోతుంది. సో వాటర్ డ్రాప్లెట్ యొక్క షేప్ అనేది బన్ షేప్ లో ఉంటుంది. ప్రెసెంట్ మన ప్రపంచంలో ఉన్న లార్జెస్ట్ ల్యాండ్ యానిమల్ ఆఫ్రికన్ ఎలిఫెంట్ మరియు వాటర్ లో ఉన్న లార్జెస్ట్ యానిమల్ బ్లూ వేల్. ఒకవేళ మనం ఈ ఎలిఫెంట్ నుండి బ్లూ వేల్ ని కంపేర్ చేసినట్లయితే కేవలం బ్లూ వేల్ టేల్ అంతా మాత్రమే ఈ ఆఫ్రికన్ ఎలిఫెంట్ ఉంటుంది. మరి ఈ బ్లూ వేల్ ఎంత పెద్దగా ఉంటుందో మీరే ఊహించుకోండి. మరియు బ్లూ వేలే కాదు, ఈ జెల్లీ ఫిష్ ని చూడండి. ఈ జెల్లీ ఫిష్ కూడా చాలా పెద్దగా ఉంటుంది. ఎంత పెద్దగా అంటే 10 ఏనుగులను కలిపితే ఈ ఒక్క జెల్లీ ఫిష్ అవుతుంది. మరి వాటర్ లో ఉన్న యానిమల్స్ ల్యాండ్ యానిమల్స్ తో కంపేర్ చేస్తే ఎందుకు అంత పెద్దగా ఉన్నాయి? వన్ అండ్ ఓన్లీ ఆన్సర్ ఏంటంటే ఆక్సిజన్. వాటర్ లో ఆక్సిజన్ ఎక్కువగా ఉంటుంది. అంటే వాటర్ లో దాదాపుగా 80% వరకు ఆక్సిజన్ ఉంటుంది మరియు ల్యాండ్ మీద కేవలం 20 to 21% ఆక్సిజన్ మాత్రమే ఉంటుంది. అందుకే ఆక్వాటిక్ యానిమల్స్ ల్యాండ్ యానిమల్స్ తో కంపేర్ చేస్తే పెద్దగా ఉంటాయి. మనం ఉండే గ్యాలక్సీ పేరు మిల్కీ వే గ్యాలక్సీ అని చాలా మందికి తెలుసు. మరియు మన నియరెస్ట్ ఉండే గ్యాలక్సీ పేరు ఆండ్రోమీడా గ్యాలక్సీ. అయితే ఈ ఆండ్రోమీడా గ్యాలక్సీ అనేది మన మిల్కీ వే గ్యాలక్సీని కొలైడ్ కావడానికి చాలా దగ్గరగా వస్తుందట. ఇది ఎంత స్పీడ్ తో వస్తుందంటే గంటకు దాదాపుగా 2,50,000 మైళ్ళ స్పీడ్ తో మన మిల్కీ వే గ్యాలక్సీ కు దగ్గరగా వస్తుంది. కొన్ని సంవత్సరాల తర్వాత ఈ ఆండ్రోమీడా గ్యాలక్సీ అనేది మన మిల్కీ వే గ్యాలక్సీతో కంబైన్ అయిపోతుంది. అప్పుడు ఈ ఫామ్ అయ్యే గ్యాలక్సీని మిల్కోమీడా గ్యాలక్సీ అంటారు. కానీ భయపడడం అవసరం లేదు, ఎందుకంటే ఇది జరగడానికి దాదాపుగా 4.5 బిలియన్ సంవత్సరాలు పడుతుందట. జిబ్రా ఫిష్. ఈ ఫిష్ ని రీసెంట్ గానే సైంటిస్టులు డిస్కవర్ చేశారు. ఈ ఫిష్ కున్న స్పెషాలిటీ ఏంటంటే తన డ్యామేజ్ అయిన స్పైనల్ కార్డ్ ని మళ్ళీ అది రిపేర్ చేసుకోగలుగుతుందట. మరి దీన్ని డిస్కవర్ చేయడం వల్ల మనుషులకేం ఉపయోగం అంటారా? ఈ జిబ్రా ఫిష్ తన డ్యామేజ్ అయిన స్పైనల్ కార్డ్ ని ఎలా రిపేర్ చేయగలుగుతుందో తెలిస్తే మనుషుల యొక్క డ్యామేజ్ అయిన స్పైనల్ కార్డ్ ని కూడా రిపేర్ చేయవచ్చు అని సైంటిస్టులు చెప్తున్నారు. కాబట్టి ఈ రీసెర్చ్ అనేది సక్సెస్ కావాలని కోరుకుందాం. మనలో చాలా మందికి ఈ డౌట్ అయితే ఉంటుంది, ఏంటంటే అసలు స్పేస్ లో గాలే ఉండదు, కానీ సూర్యుడు ఎలా మండుతాడు? సూర్యుడు ఆక్సిజన్ లేకుండా మండుతాడు. ఈ ప్రాసెస్ నే న్యూక్లియర్ ఫ్యూజన్ అని అంటారు. అసలు సూర్యుడు ఆక్సిజన్ లేకుండా ఎలా మండుతాడో తెలుసుకోవాలంటే అసలు ఆటం అంటే ఏంటో మనకు తెలియాల్సి ఉండాలి. ఆటం అంటే ఒక టైనీ పార్టికల్, అంటే అతి చిన్న పార్టికల్. దీన్ని మనం డైరెక్ట్ గా చూడలేము. సింపుల్ గా చెప్పాలంటే కొన్ని గ్రూప్ ఆఫ్ ఆటమ్స్ కంబైన్ అవుతేనే ఒక ఆబ్జెక్ట్ అనేది ఫామ్ అవుతుంది. ప్రతి ఒక్క ఆటం లో 3 సబాటామిక్ పార్టికల్స్ అయితే ఉంటాయి: ఎలక్ట్రాన్స్, న్యూట్రాన్స్ అండ్ ప్రోటాన్స్. ఇప్పుడు సన్ దగ్గరకు వస్తే సన్ అనేది 75% హైడ్రోజన్ మరియు 25% హీలియం తో తయారైంది. సన్ యొక్క కోర్ దగ్గర దాదాపుగా 15 మిలియన్ల డిగ్రీ సెల్సియస్ వేడి ఉంటుంది. అక్కడనే హైడ్రోజన్ ఆటమ్స్ అన్ని ఫ్యూజ్ అవుతాయి. ఎప్పుడైతే 2 హైడ్రోజన్ ఆటమ్స్ కలుస్తాయో అప్పుడు న్యూక్లియస్ అనేది ఫామ్ అవుతుంది. న్యూక్లియస్ అంటే ప్రోటాన్ మరియు న్యూట్రాన్ అన్నమాట. ఈ ఫ్యూజన్ రియాక్షన్ వల్ల చాలా లైట్ అండ్ హీట్ ఎనర్జీ రిలీజ్ అవుతుంది. ప్రాసెస్ అనేది కొన్ని బిలియన్ సంవత్సరాల దాకా అలానే జరుగుతుంది. అందుకే సూర్యుడు మండడానికి ఆక్సిజన్ అవసరం లేదు. అంటే కంక్లూజన్ ఏంటంటే భూమి మీద ఫైర్ మండినట్టు సూర్యుడు మండాడు. MIT ఇంజనీర్స్ కొత్తగా ఒక టైనీ బ్యాటరీని అయితే డిజైన్ చేశారు. దీని పేరు జింక్ ఎయిర్ మైక్రో బ్యాటరీ. మరి మీకు ఇప్పుడు డౌట్ రావచ్చు, ఏంటంటే ఇంత చిన్న బ్యాటరీస్ ని ఎందులో యూజ్ చేస్తారని. మీరు రీసెంట్ టైమ్స్ లో ఈ సేల్ సైజు రోబోట్ గురించి అయితే వినే ఉంటారు. ఈ రోబోట్ ఏం చేస్తుందంటే మన గ్యాస్ పైప్ లో ఏదైనా లీక్ ఉంటే దాన్ని రెక్టిఫై చేసి క్యూర్ చేస్తుంది. అయితే ఇప్పుడు చెప్పిన ఈ బ్యాటరీస్ అంటే జింక్ ఎయిర్ మైక్రో బ్యాటరీస్ ని ఇందులో వాడతారు.
0.002 మిల్లీమీటర్స్ థిక్ మాత్రమే ఉంటుంది. అంటే ఇది ఎంత చిన్న ఉంటుందో మీరే ఊహించుకోండి. ఈ బ్యాటరీస్ అన్ని బ్యాటరీస్ లెక్క కాదు. ఈ బ్యాటరీస్ ఎలా పనిచేస్తాయంటే ఇవి ఎయిర్ లో ఉన్న ఆక్సిజన్ ని తీసుకొని జింక్ తో ఆక్సిడైజ్ చేసి అప్పుడు రిలీజ్ అయిన ఎనర్జీని ఎలక్ట్రిసిటీగా కన్వర్ట్ చేస్తాయి. మరియు ఈ బ్యాటరీస్ దాదాపుగా 1 వోల్ట్ ఆఫ్ వోల్టేజ్ ని ప్రొడ్యూస్ చేయగలవు. స్నేక్ ఐలాండ్. ఈ స్నేక్ ఐలాండ్ గురించి చాలా మంది వినే ఉంటారు. ఈ స్నేక్ ఐలాండ్ మొత్తం స్నేక్స్ తో నిండిపోయి ఉంటుంది. ఎందుకంటే 11,000 సంవత్సరాల క్రితం ఆ ఐలాండ్ లో కొన్ని స్నేక్స్ ఉండేటివి. సీ లెవెల్ ఇంక్రీజ్ కావడంతో అది మెయిన్ ల్యాండ్ తో కనెక్షన్ కోల్పోయింది. అలా ఆ ఐలాండ్ మెయిన్ ల్యాండ్ తో కనెక్షన్ కట్ అవడం వల్ల స్నేక్స్ పాపులేషన్ అనేది ఇంక్రీజ్ అయిపోయి స్నేక్ ఐలాండ్ గా మారిపోయింది. ఎందుకలా ఆ ఐలాండ్ లో స్నేక్స్ ఇంక్రీజ్ అయినాయంటే ఆ ఐలాండ్ లో స్నేక్స్ ని తినే ప్రిడేటర్స్ ఏవీ లేవు. మరి ఇవేలా బతుకుతున్నాయంటే అక్కడికి ఆహారం కోసం వచ్చిన పక్షులను తింటూ ఉంటాయి. అక్కడికి వెళ్ళడానికి బ్రెజిలియన్ నేవీకి మరియు కొంతమంది సైంటిస్టులకు మాత్రమే పర్మిషన్ ఉంది. మరియు ఈ స్నేక్ ఐలాండ్ అనేది బ్రెజిల్ నుంచి దాదాపుగా 90 మైళ్ళ దూరంలో ఉంది. మనలో చాలా మందికి రెయిన్బో గురించి తెలుసు, కానీ మీరెప్పుడైనా మూన్ బో గురించి విన్నారా? అవును, రెయిన్బోస్ లాగానే మూన్ బోస్ కూడా ఫామ్ అవుతాయి. మరి ఈ మూన్ బో ఎలా ఫామ్ అవుతుందంటే ఎప్పుడైతే ఎయిర్ లో ఉన్న వాటర్ డ్రాప్లెట్స్ మూన్ లైట్ తో రిఫ్లెక్ట్ అవుతాయో అప్పుడు ఈ మూన్ బో అనేది ఫామ్ అవుతుంది. సింపుల్ గా చెప్పాలంటే రెయిన్బో ఎలా అయితే ఫామ్ అవుతుందో మూన్ బో కూడా అలానే ఫామ్ అవుతుంది. కానీ రెయిన్బో అనేది సన్లైట్ తో ఫామ్ అవుతుంది మరియు మూన్ బో అనేది మూన్ లైట్ తో ఫామ్ అవుతుంది. మరి మూన్ బో అనేది రెయిన్బో లాగా డిఫరెంట్ కలర్స్ తో ఉండదు. కేవలం ఇది సిల్వర్ అండ్ వైట్ కలర్ తో ఫామ్ అవుతుంది. మరియు ఇది కేవలం కొన్ని నిమిషాలు మాత్రమే కనబడుతుంది. అండ్ ఫైనల్లీ ఇది ఒక రేర్ ఫినామినా. ఇప్పటి వరకు మన మనుషులు తయారు చేసిన దాంట్లో లార్జెస్ట్ ఆబ్జెక్ట్ ఏంటో తెలుసా? తెలిస్తే కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి. అదేంటో కాదు, ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ISS. దీని యొక్క టోటల్ మాస్ ఎంత ఉంటుందంటే దాదాపుగా 4,50,000 కిలోలు. మరియు ఇది ఇంత పెద్ద ఆబ్జెక్ట్ కావడంతో దీనికి దాని సొంత గ్రావిటేషనల్ పుల్ అయితే ఉంటుంది. గ్రావిటేషనల్ పుల్ అంటే గ్రావిటేషనల్ ఫోర్స్ అంటే ఏంటి మీకు క్లియర్ గా తెలుసుకోవాలంటే కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మనం తెలుసుకుందాం. ఈ వీడియోకి ఇంతే ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే లైక్ చేసి మన ఛానల్ కు సబ్స్క్రైబ్ అయిపోండి. మరియు మీకు ఎలాంటి క్వశ్చన్స్ ఉన్నా కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి.